పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి. ఈరోజు మీకు మొత్తం 2 పాలు తీస్తున్నటువంటి పెద్ద సైజు గేదెలను చూపిస్తాను. 2 కూడా డెలివరీ అయినటువంటి గేదెలు, 2 కూడా పాలు వీడియో పెడుతున్నాను. ఈ గేదెలు కొనుగోలు చేయడానికి చాలా దూరం చూచారండి. పులివెందుల అవతల నుంచి వచ్చారు. మా బద్వేలకు పులివెందులకు దగ్గర దగ్గర 120 కిలోమీటర్లు ఉంటుంది. పులివెందుల అవతలంట ఏదో చిన్న పల్లె. గేదెల కోసం వచ్చారు. అన్ని గేదెలు చూపించాను. ఈ 2 గేదెలు నచ్చాయి. 2 గేదెలు కూడా పాలు చూసుకుంటున్నారు. ఒకసారి చూపిస్తాను చూడండి. రైతు మనకు చెప్పింది ఏంటంటే ఇది రెండో ఈత అని చెప్తున్నారు. కానీ నా అంచనా ప్రకారం ఇది తొలి ఈత అంటున్నా. తొలి ఈతే నాకు తెలుసు ఖచ్చితంగా ఇది. కానీ రైతు రెండో ఈత అంటున్నారు. డెలివరీ 3 రోజులైంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అవునేమన్నా సర నిమిషాలు తీసి పడుతుంది. వీడియో కాదు నువ్వు వంట తీద్దురా. ఆ చేయి నొప్పి తీస్తుందంట. ఏం 3 రోజులు అంతే. అది బొడ్డు కూడా ఊడిపోలేదు. ఎండల కాలం 2 రోజులు ఊడిపోద్ది. నీకు అలవాటు ఉందేమో చూసుకోవడం చూసుకోపో. చెప్తాను దారి కూడా బాగా లావు దారిలే. ఇప్పుడే కూర్చుండదాం అంతే. అది ఈ గోరిగా అంతలా ఈగా ఉంటే అది గేదె మాత్రం చాలా మంచి గేదె అండి. పాలు అయితే తీస్తున్నప్పుడు ఎక్కడ కూడా కాలు ఎత్తడం లేదు. కానీ ఈగలు ఎక్కువ ఉన్నాయి. ఈగలు కరుస్తుండడం వల్ల కాలు తీస్తున్నాయి. చక్కల ఈగలు కానీ అలా ఏం లేదు. డెలివరీ 3 రోజులు అయిందంతే. క్వాలిటీ మాత్రం మంచిగా ఉంది. చాలా పెద్ద సైజు గేదె. మీకు మొబైల్లో చూస్తే ఇక్కడ కనపడుతుంది. సైజ్ చూసుకోవచ్చు. ఇప్పుడు బాగా నీట్గా కనపడుతుంది. బ్యాక్ సైడ్ తీస్తున్నా పొద్దుగానే మొత్తం చూసుకోవచ్చు. మంచి సైజులో ఉన్నటువంటి గేదె. సంబంధి ఇలా హలో హలో చెప్పమ్మా. ఏడమ్మా నేను లేను. అక్కడ ఉండు. ఈగులు వెళ్తున్నాయి. ఫ్యాన్ కాదులమ్మా, ఈగులు గడిచోటి ఇంకా ఏం చేస్తారు? రక్తాలు కారిపోతాంటాయి ఈగులతో. ఎటువంటి ఎడిటింగ్ లేదండి. మొత్తం నీటి క్లారిటీగా మొత్తం మీకు ఓపెన్గా పెట్టేస్తున్న వీడియో ఇది. ఎడిటింగ్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో ఎడిటింగ్ చేయలేదు. అలాగే ఇక్కడ కూడా వీడియోని స్కిప్ చేయలేదు. కట్ చేసి పెట్టడం కన్నా అలా ఏం లేదు. మొత్తం లైవ్లోనే ఉంది వీడియో. ఒక రౌండ్ ఇచ్చేసి మొత్తం పెరికేయమ్మా.
ఎవరు ముద్దులే ఎవరు ఊరికి దార చూపి ఉంది, జోరీగా ఉంది. ఈగులు వెళ్తున్నాయి. అది పాల కాలుతోనే కూడా పోవడం లేదు. చెప్పునా కొనలేను. రైతు అయితే దీని ధర విషయానికి వచ్చేసి 1,65,000 చెప్తున్నారండి. ఇది ఫిక్స్ కాదు, బేరమారి రేట్ తగ్గించుకోవచ్చు. పాలు వచ్చేసి 6, 5.5 అలా ఇస్తుందని చెప్తున్నారు. గేదె డెలివరీ 3 రోజులే కదా అయింది. ఇప్పుడు పాలు ఇంకా ఏం కాలేదని చెప్తున్నారు. పాలు పడాలంటే దగ్గర దగ్గర 10 నుంచి 15 రోజుల వరకు టైం పడుతుంది. గేదెని అయితే చూపిస్తాను. ఇప్పుడు పాలు ఎన్ని ఉన్నాయి కూడా చూపిస్తాను చూడండి. అదాలే ముండిలే దూడకుండిలే ఎన్ని ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 3 గ్యాస్ పడుతుంది. 3 లీటర్ల ఉంటాయిలే. గిడ్డ ఏమేస్తారు మీరు? అదే అన్న పచ్చిగడ్డి, ఎండుగడ్డి. ఈ తౌడు ఉడకబెట్టేస్తారమ్మా? ఈరోజు ఉడకబెట్టామన్నా. పచ్చివాళ్ళు కదా అని మంటేసిన. తౌట్లో బియ్యం కలుపుతారా? ఏం బియ్యం, పచ్చి తౌడే. ఇదేనండి దూడ. బొడ్డు కూడా ఉల్లిపాయలు చూడండి. చిన్న దూడ, 3వ రోజు ఈరోజు. గేదె వచ్చేసేది పాలు అయితే ఉన్నాయి. పాలు పెరుగుతాయి. పేదోడమ్మా. అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్. మరో గేదె ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. అది అయితే చాలా బాగుంది. మొత్తం ఫ్యాక్టే ఉంటుంది మీకు, అది కూడా అబద్ధం ఉండదు. చూసుకోవచ్చు గేదెందు. ధర విషయానికి వచ్చేసి ఏవి కూడా మనకి కాదండి, రైతులు మనకి ఏవైతే చెప్తారో నేను అదే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను అంతే. చూసుకోవచ్చు. చూస్తున్నటువంటి రైతులు వీళ్ళే వచ్చారు కొనుగోలు చేయడానికి. పాలు చూసుకున్నారు. మరో గేదె అని చెప్పాను కదా, అది ఇదేనండి. దీనికి జ్వరం వచ్చిందంట, ఇంజక్షన్ వేయించారు. మొత్తం ఉన్న విషయం కరెక్ట్గా చెప్పేశారండి మనకు. అన్న నేను ఇంకా ఇవ్వలేండి, ఇప్పుడే ఒక 5 రోజులు పని ఇచ్చిన తర్వాత మళ్ళీ అమ్ముతాను, ఇప్పుడైతే జ్వరం ఉన్నది గేదెకి అని చెప్పారు. పర్వాలేదు అన్న చెప్పండి చూద్దామని చెప్పేసి మేము అడగడం జరిగింది. గేదె అయితే పొద్దున ఏం పాలు ఇవ్వలేదంట, తన్నిందంట. దూడను కూడా దగ్గరికి రానిలేదంట. పొద్దున 3 ఇంజక్షన్లు వేయించారంట. ఇప్పుడు టెంపరేచర్ అయితే తగ్గింది. నేను కూడా చెక్ చేసిన తోక కింద చెవు పెట్టుకొని. ఇప్పుడైతే పాలు చూద్దాం. గేదె నచ్చడంతో తీసుకుంటున్నారు వీళ్ళు, జ్వరం వచ్చినా పర్వాలేదని. నాలుగు దారులు అయితే చూసుకుంటున్నారు. దారాలు మెత్తగానే వస్తానమ్మా. దారం మెత్తగానే ఉంది, పాలు నరాలు కూడా బాగానే ఉండాలి. వీళ్ళు వచ్చిన రైతులు ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకున్నారండి. గేదె పొదుగుకు పాల నరాలు బాగున్నాయి లేదనేది ప్రతి ఒక్కరు చూసుకున్నారు. చూసుకున్న తర్వాత జ్వరం వచ్చినా సరే మేము నయం చేసుకుంటాం, ఏదో ఒకటి మేము సెట్ చేసుకుంటాం అనే ఉద్దేశంతో అదే ధైర్యంతో కొనుగోలు చేయడం జరిగింది ఈ గేదెను. ఈ గేదె వచ్చేసి రైతు మనకు 1,35,000 చెప్పారండి. 1,35,000 బేరం చెప్పారు. మేము తగ్గించేసి 1,10,000కు కొనుగోలు చేయడం జరిగింది. ఇదైతే అయిపోయింది ధర. 1,10,000 కొనుగోలు చేశారు. ఇప్పుడైతే పాలు చూసుకుంటున్నారు. మళ్ళీ ఉదయం కూడా పాలు చూసుకోమని చెప్పాను.
సరే అన్న ఇక్కడ మేము ఏదైనా లాడ్జీలు తీసుకొని ఇక్కడే ఉంటాము, పొద్దున్న కూడా పాలు చెక్ చేసుకొని తీసుకెళ్తామని చెప్పారు. ఎందుకంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి కొంచెం కష్టపడైనా సరే ఒకరోజు కొంచెం రిస్క్ తీసుకొని ఇక్కడే ఉండి 2 పూట్ల పాలు చెక్ చేసుకుంటే చాలా బెనిఫిట్ అండి. ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మళ్ళీ తర్వాత ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడకుండా మనమే ఇక్కడే చెక్ చేసుకుంటే 2 పూట్ల కానీ 3 పూట్ల కానీ చెక్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకోసమే 2 పూట్ల పాలు చెక్ చేసుకోండి అని చెప్పాను. సరే అని చెప్పారు. ఇప్పుడు పాలు చూసుకుంటారు, మళ్ళీ ఉదయం కూడా పాలు చెక్ చేసుకుంటామన్నారు. ఇంకో గేదె కూడా చూస్తామన్నారు. ఎండాకాలం తాగొచ్చాం కదా, ఇడుసు ఇడుసు. నేనైతే ఈ గెదకు దగ్గర నుంచి తీయలేకపోతున్నాను, ఎందుకంటే జ్వరం వచ్చింది కదా, ఏమన్నా తంతుందేమో, దగ్గరికి రానియదేమో అనుకుంటున్నా. అందుకే జూమ్ పెట్టి దగ్గరికి చూస్తున్నా తప్ప దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇది కూడా చిన్న దూడేనండి, బొడ్డు కూడా ఇంకా పడలేదు. బాగుంది. 2 గేదెలు కూడా మంచిగా ఉన్నాయని చెప్పారు. అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అండి. 2 గేదెలు కూడా మంచి క్వాలిటీ గేదెలు. ఇటువంటి గేదెలు మా యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తుంటాను. మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.